భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. యూపీ పెద్ద స్టేట్ అండి, అది గేమ్ చేంజింగ్ స్టేట్. మొత్తం దాంట్లో గెలిస్తే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అక్కడి నుంచి రావాలి, అక్కడ అదే గెలవాలి, ఆ స్టేట్లో గెలవాలి. 80 ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ. ఆ 80 అంటే మీకు మన ఆంధ్ర, తెలంగాణ, ఆల్మోస్ట్ సౌత్లో ఒక 4 స్టేట్లు సరిపోతుంది. అదండి. యూపీలో ఈ మాట లాస్ట్ టైం 2014లో బాగా వచ్చాయి, 2019లో కొద్దిగా తగ్గింది స్వల్పంగా. 60కి పడింది, 62 అంటే ఎన్డీఏకి 62 వచ్చాయి, బీజేపీకి మాత్రం 60 వచ్చాయి. కానీ ఈ మాట 75 పైనే వస్తాయి. దానికి కారణాలు ఏంటి అంటే, మొదటి మన రాముడికి విపరీతమైన అభిమానం ఉందండి. ఆ యూపీ ప్రజలందరూ కూడా వాళ్ళు బతికుండగా వస్తుంది అనుకోలేదు. అలాంటిది వాళ్ళ కళ నెరవేరింది. అది దివ్యంగా కట్టించాడు. మామూలుగా కట్టారా? లేదు కదా, దివ్యంగా, భవ్యంగా, మహత్తరంగా కట్టించాడు యోగి గారు మన మోదీ గారు. సో రామ మందిరం ఎఫెక్ట్ చాలా ఉంటుంది యూపీలో, అదొకటి. దాని ప్రభావం మీకు అది నిజంగా ఎఫెక్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే, సమాజ్వాడీ పార్టీ వాళ్ళు మామూలుగా అది ముస్లిం అపీస్మెంట్ పార్టీ, వాళ్ళు కూడా మొన్న పార్లమెంట్లో మోదీ గారిని, యోగి గారిని ప్రశంసించారు, చాలా బాగా చేశారు. ఎందుకంటే బ్రాహ్మణాన్ని గురించి ఏమైనా బ్యాడ్ రిమార్క్స్ చేస్తే డిపాజిట్లు రావండి వాళ్ళకి, ఏ పార్టీ అయినా సరే. అది ఫస్ట్ ఎఫెక్ట్, మందిర్ ఎఫెక్ట్. సెకండ్ది ఈ టూరిజం అండి. టూరిజం ఇంప్రూవ్మెంట్ పొటెన్షియల్ చాలా ఉంది. మధుర, కాశీ, తర్వాత రిలీజియస్ టూరిజం బేసిక్లీ. అయోధ్య, ఇప్పుడు కాశీ, మధుర, అయోధ్య, తర్వాత ప్రయాగ్రాజ్, అలహాబాద్ అని పురం. ప్రయాగ్రాజ్ అంటే త్రివేణి సంగమం, 3 నదులు కలుస్తాయి ఇక్కడ, గంగా, యమున, సరస్వతి. ఈ చాలా మంచి క్షేత్రాలు అండి, అన్ని యూజ్ఫుల్లో ఉన్నాయి. మన హిందువులకి చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఆంధ్రులు చూస్తాను, తమిళనాడు వాళ్ళు కూడా. ఎక్కడికి కాశీలో ఆంధ్రాష్ట్రం ఉంటుంది, సగం మంది తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ కాశీలో. సారీ. సో మన ఆంధ్రులకి చాలా ఇష్టమైన ప్లేస్ కాశీ. అలాగే తమిళనాడు వాళ్ళు కూడా చాలా మంది వెళ్తుంటారు. తక్కువ వేయడానికి లేదండి. ఆ అయోధ్యలో తిరుమల తిరుపతి కంటే కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు, చాలామంది ఎక్స్పర్ట్స్. అది కరెక్ట్గా కనబడబోదు. రోజుకి 3 లక్షల మంది వెళ్తున్నారంటే తక్కువ ఆదాయం ఏంటండి? వాళ్ళు ఎలా వెళ్తారు? రోడ్లో వెళ్తే దారి కూడా ఏదో తింటారు. బై రోడ్ అంటే కారులో వెళ్తారు అనుకోండి, వాళ్ళకి ఆ రోడ్ అంతా కూడా హోటల్స్, వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. సో అది దీనివల్ల కూడా ఓట్లు 75 సీట్స్ రావడానికి అవకాశం ఉంది. మూడోది అంటే, మోదీ గారు ఫిబ్రవరి 19న 10 లక్షల కోట్ల ఇండస్ట్రీస్కి ఇది ఇస్తున్నారు. వాటికి భూమి పూజన చేయడానికి రెడీ అయ్యారు. యాక్చువల్గా 35 లక్షలు ఒప్పందాలు అయ్యాయి. దాంట్లో 10 లక్షలు యాక్చువల్గా స్టార్టింగ్ అనమాట, ఆల్మోస్ట్ బిగినింగ్ అయిపోతుంది. దీనివల్ల 20 లక్షల మందికి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఉపాధి కలుగుతుంది, ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్ ఒకటే డైరెక్ట్ ఉద్యోగమే కాదండి, ఇప్పుడు మిగతా కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మన టూరిజం బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే చాలా విచిత్రంగా ఉంటుంది. టూరిజం వల్ల
మీకు ఎవడు ఉద్యోగం కూడా చేయట్లేదు, ఇండిపెండెంట్గా ఉంటాడు హ్యాపీగా. ఏదో ఒక టీ కొట్టు పెట్టుకుంటాడు, లేదంటే వాళ్ళ ఇంట్లోనే ఒక 2 రూమ్స్ ఎయిర్ బిఎండ్బి అంటాడు. ఎయిర్ బిఎండ్బి అంటే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అనే కాన్సెప్ట్, చాలా విచిత్రమైన కాన్సెప్ట్, మంచి లేటెస్ట్ కాన్సెప్ట్ అది. ఏం లేదు, మీకు మంచి ఇల్లు ఉంది, ఫ్లాట్ ఉంది, మీరు మీకు ఒక రూమ్ సరిపోతుంది. మీ ఫ్యామిలీలో ఇద్దరే ఉన్నారు, మీరు మొగుడు పెళ్ళాం, పిల్లలిద్దరు ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళు చదువుకుంటున్నారు, లేదా వాళ్ళు సొంతంగా వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో మీకు 3 బెడ్రూమ్లో ఇల్లు ఎందుకు, 2 బెడ్రూమ్ ఖాళీ కదా. అప్పుడు మీరు ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. టూరిజం ఎక్కువ ఉన్న చోట్ల అయితే ఇది మంచి డిమాండ్. సో టూరిజం వల్ల, రిలీజియస్ టూరిజం వల్ల కూడా మీకు ఫినామినల్ గ్రోత్ కనబడుతుందండి స్టేట్లో. ఇంకొక 5 ఏళ్లలో యూపీ విల్ క్రాస్, అంటే తమిళనాడు, గుజరాత్, ఈవెన్ అంటే గుజరాత్, మహారాష్ట్ర టాప్ ఇండస్ట్రియల్ స్టేట్స్ అన్నిటినీ కూడా మెడ్డేసి ముందుకెళ్తుందని అంచనాలు. ఇదండి. సో యూపీలో 75+ ఎంపీ సీట్స్ ఖాయం. జై శ్రీరామ్.